బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దోష నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్టయితే, ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు, ఆనందాలకు, రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరవ స్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను చూద్దాం, ఆచరిద్దాం, స్వామిని స్మరిద్దాం, ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి. మకర రాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసం అవ్వడం వలన ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి దోషం తొలగించుకోవాలి, ఐశ్వర్యం ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం, తృతీయంలో రాహు, పంచమంలో గురువు, సప్తమంలో కుజుడు కుజ సంచార స్థితి, కుజదోష ప్రభావం ఉండడము, వ్యయంలో బుధాదిత్య రాజయోగములు లాభస్థానంలో ఉండడము, వ్యయంలో శుక్ర భగవానుడు సంచారం చేయనప్పుడు అనవసరమైన ఖర్చులు పొంచి ఉండడం, స్వతహాగా తెలిసిన దానికన్నా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి దానికన్నా అంతా నాకు తెలుసు అన్న పరిస్థితిలో మీరు భ్రమలో జీవించడం వలన సమయం, ధనం వృధా అవడమే కాకుండా అనారోగ్యాలు అంటే సీజనల్గా వచ్చేటువంటి జలుబు సమస్య, వాతావరణంలో మార్పుల వలన మీ శరీరం తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి కాల సమయంలో గోరువెచ్చని నీరు, వేడివేడి పదార్థాలు తినడం, సరైన తిండి, సరైన విశ్రాంతి, తగు వ్యాయామం, మెడిటేషన్ వలన అనారోగ్యాలను దూరం చేసుకోవడము, గ్రహస్థితిని అర్థం చేసుకోవడము, ఏం చేయొచ్చు ఏం చేయకూడదో తెలుసుకునే మానవ ప్రయత్నం చేయగలిగితే మకర రాశి వారికి ఉన్నంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో పూజా మందిరంలో ఒక తెలుపు క్లాత్ను కానీ నలుపు క్లాత్ను కానీ ఏర్పాటు చేసుకొని, నవధాన్యాలను కొద్దిపాటి నల్లటి నూనెలను ఎక్కువగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని, నారికెల దీపాన్ని కానీ కూష్మండ దీపాన్ని లేకుండా 2 కలిపి కానీ దీపాన్ని ఏర్పాటు చేసుకొని దిష్టి తీయించుకొని దానము చేయడం, మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం, మహాదేవుడిని స్మరణ చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. For more videos like this, subscribe Big TV channel.